గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్క గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రామ్ మొహమ్మద్ రాజ్. దినపత్రికలు అయితే మస్తు వార్తలు ఉన్నాయి. ఒక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో నిన్న జరిగింది. ఓ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ నిన్న ఓ సామాన్య కార్యకర్త లాగా పోస్టర్లు అంటించండు. ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి భారత్ జోడో యాత్ర పేరు మీద ఇంతకుముందు రాహుల్ గాంధీ యాత్ర చేసిండగా ఇప్పుడు మళ్ళొకసారి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ఏదో చేస్తున్నాడు కదా యాత్ర. ఒక యాత్రకు సంబంధించి నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కార్లకైతే స్టిక్కర్లు స్వయంగా అంటించుండు. నిజంగా చెప్పాలంటే ఆయన కార్యకర్తలాగా మారి కార్యకర్తలకు ఒక బాట చూపెడుతున్నాడు అంటేనే ఆయన ఎట్లాంటి లీడరు మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంకో వైపు అయితే కేటీ రామారావు ఎవరో ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మంచిగా ఏంది అది పాయసం డ్రై ఫ్రూట్స్తోన పాయసం చేస్తారంటే ఆ పాయసం అబ్బా చాలా బాగుంది, తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇగో తేడా చూడు ఎట్లా ఉన్నాయో. సో ఇది వాస్తవానికి అది చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాం మీకు. ఇక కరెంటు డిపార్ట్మెంట్లనంట అడ్డగోలుగా కరెంటును కొన్నారంట. అంటే విద్యుత్తుని కొని రూపాయికో 2 రూపాయలకో 3 రూపాయలకు వచ్చేది ఉంటే 7-8 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నారంట. అది తెలంగాణ ముడ్డి మీద అయితే భారంగా మారింది. ఇది కేసీఆర్ నిర్వాహకం. దానిపైన నేను సమీక్ష చేశారు. సో కరెంట్ బిల్లులకు సంబంధించి కూడా మరి ఇంతకుముందు కేసీఆర్ అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆ దోపిడీ చేసిండు. ఆ దోపిడీ పైన సమీక్ష చేసారు. కరెంటు ఎట్లా కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టిరు, దీని మీద మొత్తం మీద అయితే మంత్రులతో కూడినటువంటి మంత్రిమండలి నిన్న సమీక్ష అయితే చేశారు. ఇక మన కేటీ రామారావు ఇక కేసీఆర్ని జాకీలు పెట్టి ఒకటే లేపుతున్నాడు. లేపుడే. ఎట్లా ఏం చేస్తున్నాడు తెలుసా? కేసీఆర్ అంత మునగాడు, కేసీఆర్ అంత పనివంతుడు, ఈ దేశాన్ని నింకిన కూడా దొరకడు, గంత పనివంతుడిని ఓడగొట్టిరు ప్రజలు అని చెప్పేసి ఉద్యమ ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. సో దాన్ని చూద్దాం, దాని సంగతి ఏందో తెలుద్దాం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది నిన్న. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా కొన్ని ఏళ్లలోనే భారతదేశం ఎదగబోతుందనేటువంటి ఒక ముచ్చటైతే చెప్పుకొచ్చిండు. ప్రధానంగా ఈ వార్తలు అయితే ఉన్నాయి. దీనికి తోడు నమస్తే తెలంగాణ బటేవి వార్తలు మస్తుగా ఉన్నాయి. దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడదాం. సో మిత్రులారా, మీరు తప్పకుండా నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండింగ్ తీసుకురండి. సో ఇది ప్రధానంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక చక్కగా మనం ఒకసారి వెలుగు పేపర్లో వెళ్దాం. దానికన్నా ముందు మీకు ఒకటి, నిన్న రేవంత్ రెడ్డి కేటీఆర్కి మధ్యలో లీడర్ ఎట్లుంటారనే దానికి ఇగో తేడా నేను చూపెడతా చూడు జరా. సో రేవంత్ రెడ్డి నిన్న 14వ తారీఖు నుంచి వెళ్ళి భారతదేశంలో మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రకు సంబంధించిన పోస్టర్లు గిట్లా అంటి పెట్టుకుంటూ వచ్చిండు. ఇక చూడు కార్లకి, ఇక చూడు 1-2 కాదు, ఆడున్న కార్ల అన్నిటికీ దాదాపు అతికిచ్చిండట. కార్యకర్తలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి మారిందంటే మనము ఇట్లాంటి ఘటనలు చాలా తక్కువ చూస్తుంటాం. సో గొప్పగా నిన్న వ్యవహరించిన తీరు చూస్తేనంటే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా రేవంత్ రెడ్డి పైన కార్యకర్తలు అబ్బా మా లీడర్ అంటే గిట్లు ఉండాలరా అనే విధంగా చర్చ జరిగే విధంగా చేసిండు. ఇక చూడు, ఇగో అంటిస్తున్నాడు చూడు, ఇగో ఇక స్టిక్కర్ తీసి కార్కి అయితే అంటి. సో గొప్ప నాయకుడికి ఉండేటువంటి లక్షణం ఇది. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు సో ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా 14వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన పోస్టరు స్వయంగా రేవంత్ రెడ్డి ఒక కార్యకర్తగా మారి అంటించిందంటే రేవంత్ రెడ్డి యొక్క కార్యదక్షత ఎట్లుంటుందో చూడు రీజరా. ఇక ఇది ఇట్లుంది కదా, అంటి పెడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి అంటి పెడుతున్నాడు పోస్టర్లను అయితే వీడియోలో అయితే ఫోటోలు తీసి షేర్ చేసిండు ట్విట్టర్లో. ఇది ఇట్లుంది కదా, మన కేటీ రామారావు చూడు గీడ చూడు ఇగో. So very kind of you, Subhojit ji, and I have to admit, Nolan, good looks, very tempting. Thanks for your kind gesture. Ante igo payasam. కేటీ రామారావు శిఖరం ఏమన్నా ఉందా నిజంగా?
అవతల ఓ పక్కల మీ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన దానిల మీద అనేక అవకతవకల మీద అవినీతి పైన దందల పైన దర్యాప్తులకు ఆదేశాలు ఇస్తా ఉంటే నువ్వేమో పాయసం బాగుంది తిన్ననికే అది టెంప్ట్ చేస్తుంది జర నాకు ఇంత పంపించి ఏం ముచ్చట ఇది నువ్వు రాజకీయ నాయకుడువా సోషల్ మీడియాలో గివే ఆ పోస్టులు పెట్టేటివి ఇగో కేటీ రామారావు యొక్క పరితరం గిట్లుంటుంది చూడర్రి ఇక వెలుగు పేపర్లో చూద్దాం చాక్లెట్లలో గంజాయి స్కూల్ వద్ద కిరాణా షాప్లో విక్రయం స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా 3 అరెస్టు 8 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారట ఒక చాక్లెట్ల గంజాయి పెట్టి పిల్లలకు అడ్డగోలుగా తినబెట్టి బానిసలుగా మార్చి పిచ్చి పిచ్చి చేస్తున్నారట చూడు ఇది ఒడిశా ముఠ అంట నిన్న పట్టుకున్నారు శంషాబాద్లో కొత్తూరులో ఎంత పని అయింది చూడు జర జాగ్రత్త తల్లిదండ్రులు ఈ గంజాయి పట్ల డ్రగ్స్ పట్ల జర జాగ్రత్త ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ యొక్క పాలనలో ఈ గంజాయి డ్రగ్స్ లిక్కర్ దాని అడ్డగోలుగా తెలంగాణ ఒక మాఫియా మారిందనేటువంటి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి ఊతమిచ్చే విధంగా నిన్న మొన్న ఈ ఘటనలు చూస్తేనంటే నిజమే అనిపిస్తుంది కేసీఆర్ ఎంత పనితనంతోన ఎంత పానీ చేస్తేవా కేసీఆర్ నిజంగా చూడురి సో పట్టుకున్నారు మొత్తం మీద అయితే గంజాయికి సంబంధించి ఇక ఆ 4 పుల్లులు ఎక్కడ బతికే ఉన్నాయా వేటగాళ్ళ విష ప్రయోగానికి బలే అనే అనుమానాలు కాగజ్ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద 4 పిల్లలతో కలిసి జీవిస్తున్నారు 2 పెద్ద పుల్లులు వీటిలో ఇప్పటికే మగ పులి ఓ పిల్ల మృతి తల్లి 3 పిల్లల కోసం సర్చ్ ఆపరేషన్ 70 మంది సిబ్బందితో అడవిని జల్లెడబడుతున్న ఫారెస్ట్ సిబ్బంది ఇక విషప్రయోగం జరిగిన పశువు కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనే దానిపై నో క్లారిటీ అంట సో మొత్తం మీద అయితే అడవులలో ఉండేటువంటి పుల్లల పైన ప్రయోగం జరిగిందట దాంతో 2 పెద్ద పులి తర్వాత పిల్ల పులి చచ్చిపోయిందట ఇక మిగతా 7 ఉన్నాయని చెప్పేసి ఎత్తికే పనిలో ఫారెస్ట్ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు చూడండి ఇక టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్ చైర్మన్ 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న 2 మెంబర్లు త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కారు రెడీ కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లు ఎట్టకేలకు గవర్నర్ అయితే నిన్న మొత్తం మీద అయితే 3 మెంబర్లు ఒక చైర్మన్ టీఎస్పీఎస్సీకి సంబంధించి రాజీనామాను ఆమోదించింది ఇంకా 2 అదే టీఎస్పీఎస్సీ బోర్డును పట్టుకొని ఇడుతలేరట ఇంకిద్దరు అట్లనే ఉండరు సో సర్కారు ముందు ఇక సవాళ్ళు మొదలవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందు ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల ఆశలు నిలబెట్టాలంటే ఆ టీఎస్పీఎస్సీని ఆల్మోస్ట్ ప్రక్షాళన చేసేసి అక్కడ అధికారులను కూడా మార్చేసి గట్టిగా నిఘా పెట్టి ఏ చిన్న తప్పు జరగకుండా ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తామంటున్నారు కాబట్టి టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రతి నోటిఫికేషన్ పారదర్శకంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి దానికి అనుగుణంగానే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు మెంబర్లు కావచ్చు కేసీఆర్ లెక్క రాజకీయ పార్టీల నాయకులతో నింపినట్టు గొర్రెలను నింపినట్టు ఇగో మళ్ళా తెలంగాణ నిరుద్యోగులకు ఆశభంగం కలుగుతుంది సో రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా నేనైతే అట్లా భావిస్తలేను ఒక ఐఏఎస్ ఐపీఎస్లను లేదంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సీనియర్ ప్రొఫెసర్లను ఇట్లాంటి వాళ్ళను ఈ టీఎస్పీఎస్సీలో చైర్మన్ కావచ్చు మెంబర్లను కావచ్చు నియమిస్తేనంటే ఖచ్చితంగా పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది సో ఇది మొత్తం మీద అయితే టీఎస్పీఎస్సీకి ఈ కొత్త చైర్మన్ నియమించడం ఆ తర్వాత ఇతర మెంబర్లను నియమించడం ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళడం సో ఇప్పుడు సర్కారు ముందున్నటువంటి ఇది ఇక కొత్త చైర్మన్ ఎవరు టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం 2 సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రావడం ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు హెచ్ఈలోని ఓ సీనియర్ ప్రొఫెసర్తో పాటు OUJNTలోని 1-2 ప్రొఫెసర్లు చైర్మన్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్లను చైర్మన్గా పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇక షురు అవుతుందంట సో ఇది ప్రధానంగా నిరుద్యోగుల ఆశలు మొత్తం మీద అయితే నిలబెట్టే కార్యక్రమం అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఇది అతి త్వరలోనే నోటిఫికేషన్లు రావాలని చెప్పేసి ఉద్యోగాలు పొందాలని చెప్పేసి ఆశిద్దాం ఈ పని కేసీఆర్ అప్పుడే తెలంగాణ ఎన్నికల కన్నా ముందు చేసిటనంటే
కేసీఆర్ గింతనో గంతనో లబ్ధి పొందేటోడు. ఇక గీ పని కూడా టీఎస్పీఎస్సీ మీద లబో దిబోమని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆగమైపోయింది. నిరుద్యోగులు పోరాటం చేశారంటే ఇది ఇట్లుంది కదా. ఈడదుడు కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇకపై ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకి కొనాలి. విద్యుత్పై సమగ్ర విధానం రూపొందించండి. ఈ రైతులకు 24 గంటల కరెంట్ అందించండి. గృహజ్యోతికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి ఆదేశించాడు. విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష చేశాడు. సో కేసీఆర్ పాలనలో తన అనునాయులు ప్రైవేటు కంపెనీల ఏది విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేటు కంపెనీలకు వెళ్ళి అడ్డగోలు ఎట్ట పడితే అట్ట అందుకాడికి అమాంత నాకిడ్చే కార్యక్రమం చేస్తున్నట్టే ఆ విద్యుత్ సంస్థలు ఇప్పుడు 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో నిండా మునిగినాయి. ఎందుకు కొన్నారా భయ్? దేనికోసం కొన్నారు? ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి? ఏడేడా ఏ కంపెనీ నుంచి ఎంతెంత తీసుకున్నారు? చేతులు ఎంతెంత మారినాయి? ఇవన్నీ పసిగట్టడానికి మొత్తం మీద దాని మీద సమీక్ష అయితే చేసిరు నిన్న రాష్ట్ర ప్రభుత్వం. అందులో రేవంత్ రెడ్డి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మనం ఇక్కడ చూడొచ్చు. సో అగ్రిమెంట్ల పైన రిపోర్ట్ ఇవ్వాలి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విద్యుత్ అగ్రిమెంట్ల పైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించాడు. సో ఇప్పటి నుంచి అయితే కరెంటు కొనేది తక్కువ ధరకే కొనాలని చెప్పేసి ఆదేశించిందట. మరి ఇన్ని దినాలు కొన్నది ఎంత లెక్కేందో తేల్చాల్సినటువంటి అక్కడైతే రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ లూటీ అయింది, దోపిడీ అయింది, కంచెసేను మేసినట్టు మేసిరు విద్యుత్ సంస్థల్లో కూడా అని చెప్పేసి ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు గాళ్ళు ఎవరు ఎంత నొక్కిరు, ఎంత బొక్కిరు? పందికొక్కుల్లాగా అమాంతం ఏరక తిన్నారా, లేదంటే ఇంకేమైనా చేశారా? అవన్నీ పసిగట్టి ప్రజల ముందు పెట్టురి కక్కిరు గంతే. ఎక్కువ కోరుకోరు తెలంగాణ ప్రజలైతే. ఇక ఐ&పిఆర్లో భారీ అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం. డిపార్ట్మెంట్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు. బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారదత్తం, సమయం సందర్భం లేకుండా ఇమ్మడి ముబ్బడి యాడ్స్, పేరుకే సర్కారు ప్రకటనలు కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు 350 కోట్లు ఖర్చు. అన్ని వివరాలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కొడుక ఐ&పిఆర్ ఈ మీడియాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లలో కూడా మొత్తం నాకిచ్చినట్ట చూడురి. ఒక్కొక్క ఈ బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి కలకుంట్ల కాందాన్ని మొత్తం అడ్డగోలుగా తెలంగాణ ఎట్లా లూటి చేసిందో ప్రజల ముందుకైతే కాంగ్రెస్ పార్టీ గట్టినే తీసుకొస్తున్నారు. సరే, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా స్వాగతిస్తారు దీన్ని. కానీ ఈ బొక్కినోళ్ళు, నొక్కినోళ్ళు, మింగినోళ్ళు కక్కిచ్చాల్సినటువంటి బాధ్యత అవుతుంది. ఇట్లా ప్రకటనలతోనే సరిపెడితే మాత్రం సమాజం ఊకోడు. జర చూడురి, ఇగో ఐ&పిఆర్లా నమస్తే తెలంగాణ, ఇండియా తెలంగాణ టుడే ఇట్లా ఎప్పుడు పోతే అనునాయులకు తన కాందానిలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సామ్రాజ్యం ఏదైతే మీడియా ప్రపంచాన్ని ఏలుతుందో గా ప్రపంచానికి మొత్తము 350 కోట్ల రూపాయలు. ఎన్ని దినాలులా? ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకే 350 కోట్లు. ఇందులో సోషల్ మీడియాకు రీల్స్ చేసేటోళ్ళకు కూడా అడ్డగోలుగా పైసలు కేటాయించి తెలంగాణ సంపదను లూటి చేసిరట. పట్టుకొని మొత్తం గుంటనకల్లకు అమాంతము ఆగం చేసేసారు. ఇగో చూడురి, ఐ&పిఆర్లో కూడా భారీ అక్రమాలు జరిగినాయట. 10 ఏళ్లలో ఏమేం జరిగిన మొత్తం కూపి లాగాలని చెప్పేసి అధికారులకు నిన్న రాష్ట్ర సర్కార్ ఆదేశించిందట. చూడుర్రి, మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైళ్లు దొరుకుతలేవు. ఇరిగేషన్ అధికారులే మాయం చేశారని ఆరోపణలు. భూపాలపల్లి జిల్లాలో 2వ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ. ఏం రాబాయి, మీరు అంత మంచి కట్టిరు కదా, ప్రపంచమే నివ్వెరపోయే విధంగా కాళేశ్వరం కట్టిరు. మరి ఏమైంది ఆ మేడిగడ్డ ఫైల్ ఎందుకు దొరుకుతలేవు అంటే దాని వెనుక ఏం మతలబు ఉన్నట్టు కేసీఆర్ ఇంజనీర్ మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, బూటకపు మాటలతోన కేసీఆర్ సర్కార్ అయితే తెలంగాణను వంచిన దాంట్లో కాళేశ్వరం 1 నంబర్ చోర్ ప్రాజెక్ట్. అది కేసీఆర్ నిర్వాహకం. అదంతా కూడా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మేడిగడ్డ కూలిపోయింది కదా, పిల్లర్లు కుంగిపోయినాయి కదా, దానికి సంబంధించిన ఫైల్ అమాంతం గల్లంతు వేసిరట. ఏమక్యం ఉందని గల్లంతు వేసిరు. మీరు అంత పనివంతులైతే నిజంగానే మీరు పసరు నూరి తెలివితేటలను మొత్తం రంగరించి దానితోనే కాళేశ్వరం కడితే ఎందుకు మాయం చేయాల్సినటువంటి అక్కరేముంది? లూటీ చేయలేదు. నిజాయితీగా నిఖర్సైనటువంటి నిజాయితీ పరుడిగా సత్యహరిశ్చంద్రులాగా కట్టిరు కదా. మొత్తం నేను చెప్తున్నా కదా, తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టుల అవినీతి
చోటాల్ మోటా అధికారం నుంచి పెద్ద సార్ వరకు మొత్తం లూటీ చేసేసారు. అనుమానమే లేదు. అందులో ఫైల్ ఆగమవుతున్నాయి, దాచి పెడుతున్నారు అంటేనే అర్థమవుతుంది. ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. మంత్రి తుమ్మల బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో మిత్రులారా, ఇక్కడ చూడండి, ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ అయితే క్లారిటీగా క్లియర్గా నిన్న చెప్పేసింది. మరి ఇప్పటి వరకు మీకు అందరికీ రైతు బంధు అందిందా లేదా? సో అందపోతేనంటే కొద్దిగా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి, కొంతమందికి అందలేదు, కొంతమందికి అందినాయి అనేటువంటి. దీని గురించి ఈ నెలాఖరు వరకు మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఇట్లుంది, గీడ చూడు, పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్ పై కూర్చున్న ఈ ఫోటోను మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో షేర్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని, తాను కేసు వేయడంలో కోర్టు బయట వాళ్ళు ఇలా బెంచ్ పై కూర్చోవాల్సి వచ్చిందని చెప్పేసి ఇది సోషల్ మీడియాలో అయితే ఒకటే ట్రెండ్ నడుస్తుంది. సుధీర్ రెడ్డి గట్లనే ఆడెవరు మన హుజూరాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పంది కౌశిక్ రెడ్డిగా తెలంగాణ ప్రజలు తేల్చాలి. అయితే మదురై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. ఎవరు? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్. ఇక దాంతో కోర్టు పిలిపిస్తానంటే ఆడ పోయి కోర్టు ముందల బెంచ్ల మీద గిట్లా కూర్చుంటే మొత్తం ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే కోర్టు ముందల ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఎవడు ఆ పదవి ఎట్లా ఉన్నా కూడా కోర్టు దగ్గర ఇట్లా ఉండాల్సి. సో తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షలు తప్పు అనేది ఇది చూడొచ్చు మనం. మరికొన్ని ఏళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకనామీగా భారత్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోదీ. ఇంకో 25 ఏళ్ల అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా, 100కి పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మొత్తం మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే నిన్న వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి సమ్మిట్ ప్రతిసారి జరుగుతుంటుంది కదా, దాంట్లో ఒక కీలకమైనటువంటి భారతదేశం అతి కొద్ది సంవత్సరాలలోనే ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఎకనామీగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ముచ్చట చెప్పుకొస్తుంది. అమ్మా, గుజరాత్ ఆదాని 2 లక్షల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాడని ఇది వార్తడు. ఇక పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ అంట. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందంట. లైన్మెన్ ఉద్యోగాల్లో బోనాఫైడ్ స్కామ్ జరిగిందంట. ఎదుడు ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మెన్ ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్లో నకిలీ బోనాఫైడ్ స్టడీ కండక్ట్ తీసుకొని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తున్నట్టు. ఒకటి అమ్మ, లైన్మెన్ ఉద్యోగాలలో కూడా స్కామ్ జరిగిందట చూడు, నకిలీ సర్టిఫికెట్లతో. 257 పంచాయతీల్లో స్కూలే లేదంట. రాష్ట్రంలోని స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నత శాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీలో బడులు అవసరమైన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. 252 పంచాయతీల గ్రామ పంచాయతీల కేసీఆర్ దుఃఖన స్కూలు చదువు సాలే బడులను మొత్తం బంద్ పెట్టేసిందట. చూడరి, 8,000కి పైగా బంద్ చేసిండు కేసీఆర్ మొత్తం. ఏది? చదివే స్కూల్లో. ఇప్పుడు ఆ పనిని మొత్తము తిరిగి పునఃప్రారంభించడానికి రాష్ట్ర సర్కార్ అయితే పావులు కలుపుతా ఉంది. గ్రామ పంచాయతీలు అన్నీ స్కూళ్ళు లేవంటే స్కూల్ ఏమవసరం మీకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ప్రతి ఊళ్ళో 10 లిక్కర్ మాఫియాను నడిపించే విధంగా బెల్ట్ షాపులను ప్రోత్సహించిండు కేసీఆర్. ఏం నెత్తి, 80,000 పుస్తకాలు చదివిండు. గిదే స్కూళ్ళు బంద్ చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవడు ఉండకపోవచ్చు నాకు తెలిసి. గంత పనివంతుడు. మరి ఈ ట్రాఫిక్ ఛానళ్ళ చెల్లింపు గడువు పొడిగించారు, 31 తారీఖు వరకు అయితే ఉంచారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తోన ట్రాఫిక్ ఛానళ్ళకు సంబంధించి ఏది డిస్కౌంట్తో కూడినటువంటి ఏదైతే ఆఫర్ ఇచ్చారు రాష్ట్ర సర్కారు, దాన్ని ఈ నెల 31 వరకు అయితే పొడిగించారు. ప్రధానంగా ఇప్పటికే 100 కోట్లు దాటింది వసూలు. అయితే 100 కోట్లు తెలంగాణ సర్కార్కి ఆమ్దాని ఖాళీ ట్రాఫిక్ ఛానళ్లతోనే వచ్చేసింది. అది ఆఫర్ పెడితే 80-90% డిస్కౌంట్ పెడితే వస్తుంది. చూడండి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఛానళ్లపై సబ్సిడీ 31 వరకు పొడిగించినటువంటి వార్తలు వచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐఏఎస్
లేదా ఐపీఎస్లకు టీఎస్పీఎస్సీ పగ్గాలు, సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్. సో నిజంగా చెప్పాలంటే రాష్ట్ర సర్కారు గవర్నర్ ఆఫీస్ మధ్య చాలా మంచి సంబంధాలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్తో మాట్లాడుకుంటూ, మీడియా సమావేశంలో మాట్లాడుకుంటూ గవర్నర్ గారిని అడిగినాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ రాష్ట్రపతి దగ్గరికి దీనిపైన క్లారిఫికేషన్, అంటే టీఎస్పీ చైర్మన్ మెంబర్లను రాజీనామా ఆమోదించడానికి, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గల అన్ని అవకాశాలను ఎట్లుంటాయి అనేది లీగల్ ఒపీనియన్, అదేవిధంగా రాష్ట్రపతి ఏం నిర్ణయిస్తాడు అనేది, ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లాంటి సూచనలు ఇస్తారు అనే దాని మీద కొంత సందిగ్ధత ఉంది. త్వరలో 2-3 రోజుల్లోనే అయిపోతుంది, క్లియర్ చెప్పేసిండు. యోధుడు అయిపోయింది, టీఎస్పీ చైర్మన్ సభ్యుల ఆమోదం ఖతమైపోయింది. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే కేసీఆర్ ఇగో ఈ పరిస్థితిని చూసి సిగ్గు తెచ్చుకొని తల దించుకోవాలి. గవర్నర్ ఆఫీస్ అంటే, ప్రైమ్ మినిస్టర్ అంటే, గవర్నర్ అంటే అసలు లెక్క లేకుండా వేసేసాడు. ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కేసినటువంటి ఏకైక చక్రవర్తి మన కేసీఆర్. సిగ్గు తెచ్చుకోరు ఇప్పటికైనా. ఆమె బీజేపీ పార్టీ అని చెప్పేసి గంత ఒంటికాల మీద నిలబడి ఎగిరెగిరి దుంకులాడిరు కదా. చూడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ పార్టీ ఆమె ఎంత మంచి అనుకూలంగా చేస్తూ ఉంది. అట్లా కేసీఆర్ నిర్ణయాలు, కేసీఆర్ పనివంతుడు అనే దానికి ఎందుకు అనుకున్నావు? ఎందుకే మరి కొత్త విద్యుత్ విధానం నిపుణులు సలహాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించి రూపొందిస్తాం. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ విధానాలు అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కరెంటు కొనుగోలు ఒప్పందాలన్నీ వెలికి తీయండి. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి తీరాల్సిందే. గృహవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి. తక్కువ ధరకు దొరికే చోటనే విద్యుత్ కొనండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద అతిథ్యం పారిశ్రామిక అభివృద్ధి తోడ్పడాలని వినతి. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి బట్టి శ్రీధర్ బాబు, రాజనరసింహ. సో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోన నిన్నైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చలు చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, ప్రోత్సహిస్తాం, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఫోటో ఇది. ఇక నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చజెండా. సో నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చజెండా ఊపిరట, అదో వార్త. అక్రమ బద్దీకరణపై విచారణ, కలెక్టర్ ఆదేశం. నానక్రామ్గూడలో అధికారుల భూ పరిశీలన. ఆంధ్రజ్యోతిలో భూ హంపట్ స్వాహా కథనంతో సంచలనం. రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భూదంద. కన్వెన్స్ డీడ్ల సీజ్. గోపన్పల్లిలో నిర్మాణాల తొలగింపు. అయ్యో, కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి అన్ని బయటపడుతున్నాయి. ఆయన చేసుడే కాదు, ఆయన కాందానితోన, ఆయన పార్టీ లీడర్లతోన ఎట్లా పడితే అట్లా ధరని ఉంది. ఇక ఎట్లా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటే గట్ల గట్ల వేసిండు కాబట్టి ఇగో ఇవన్నీ భూముల దందాలు మొత్తం ఒక్కొక్కటి బయటపడుతుంది. ఏడ చూస్తే పుట్టగొడుగుల్లాగా దందాలు చేసారు. ఈ భూముల ఆక్రమణ కావచ్చు, దొంగలించడం కావచ్చు, కబ్జాలు పెట్టడం కావచ్చు, రౌడీయిజం, గుండాయిజం చేసి జనాల దగ్గర సర్కారు భూములని కావచ్చు ప్రతిదీ గుంజుకున్నారు. అబ్బాయి గింత పనిమంతుడు చూడురి. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం తెస్తాం, ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం. సిఐఐ పిక్కి ఎఫ్టీసీసీఐ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని చెప్పేసి ధ్వజమెత్తారు. ఏ వార్త చూడరు, ఒక కేసీఆర్ అనుకూల మీడియా తప్పిస్తే మిగతా అన్ని పత్రికలు మీ దేంట్లో చూడరు ఒకటే మొత్తం భాగవతాలు, మొత్తం అవినీతి చేసుడు, అక్రమాలు చేసుడు, తెలంగాణ లూటీ చేసాడు తప్పిస్తే ఇంకోటి లేనే లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో అదే కనిపిస్తుంది. దేశంలో ఎవరు కేసీఆర్లో కష్టపడలే. దేశంలో ఎవరు కేసీఆర్లో కష్టపడలే. అవును, రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు. 99% సమయాన్ని పాలనకి కేటాయించారు. అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. ఆ పార్టీకి 420 హామీలని ప్రజలకు చెప్పాలి. ఇక బీఆర్ఎస్ నిన్నతో మాజీ మంత్రి కేటీఆర్. ఫస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నారా నాయన? కేటీ రామారావు ఈ ఉద్యమము చెట్లు బంధు పెట్టరాదు. ఎందుకు ఈ పనికి మళ్ళీ మాటలు? నిజంగానే కేసీఆర్ 99% పాలన కోసం కేటాయించిన అంటున్నావు కదా, ఎందుకు ఓడగొట్టిన తెలంగాణ ప్రజలు? ఓ నియంతలాగా, ఒక చక్రవర్తిలాగా గిట్ల వేసిండు కాబట్టి ఓడగొట్టి. నిజంగా చెప్పాలంటే దేశంలో కేసీఆర్ లాగా ఎవరు కష్టపడరు. నిజమే, బరాబర్ చెప్పినావు. ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిధులు ఉన్నటువంటి, అధిక బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని
అప్పులపాలు చేయాలి. నిజం ఒప్పుకుందాం, ఎస్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్. తెలంగాణ ప్రజలు రక్తం చిందించి కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములను ఆ ధరని తీసుకొచ్చి అన్నీ తగలబెట్టేసినాం, మొత్తం మీ కబందాస్తాలో పెట్టుకున్నాను. ఒప్పుకునాల్సింది తప్పదు. కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రపంచంలోనే ఎత్తిపోతల పథకం అని చెప్పుకున్నటువంటి పథకము ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టిర్రో ఇక అందరికి తెలిసిందే. ఎందుకంటే ఈగరంగల మేస్త్రి అంట ఇల్లు కట్టిండంట, ఇక ఇంటి మీద వచ్చి పిట్ట కూర్చుందంటే పుట్టుక్కున కూలిపోయిందట. కేసీఆర్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గట్టి కట్టింది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతికి ఏం ఆస్కారం ఇచ్చారు, ఎందుకు అడ్డ గోలుగా తెలంగాణ లూటి చేసిరు, ఈ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నువ్వేమో వాపును చూసి బల్పు 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 అనుకొని ఇంకెన్ని దినాలు ఇట్లా డబ్బు కొట్టుకుంటారు. కేసీఆర్ ఇంకా నెత్తి మీద భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తారు అనుకుంటున్నారు. అయిపోయింది, ఓడిచిపోయింది కథ. కేసీఆర్ కథ ఓడిచిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బతుకుడే కష్టము, ఆ పార్టీని బతికించుకున్నాడు అంటే అది పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని 420 హామీలు అంట. సరే 420 హామీలా 20 హామీలు నెల రోజులు అయితే తెలుస్తారా భయ్? మీరు 15 రోజులు ఏం చేసారు? నెల రోజుల్లోనే తెలుస్తారా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇయ్యారా? జీరా కొన్ని దినాలు 100 దినాలు ఇయ్యూరి, చేయకపోతే మనం కూడా కొట్లాడదాం. వాళ్ళు లేదు సూళ్ళు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఏమిట్లకేం లేకుండా అప్పుడే ఇక అయిపోయా అని చెప్పేసి నిండా ఆరోపణలు, ఎటు చూసిన ఆరోపణలే. ఏక్నాథ్ సిండేదే అసలైన శివసేన అసమ్మతిపై ఫిరాయింపుల చట్టం వర్తించదు, ఎమ్మెల్యేలపై అనర్హత వేయడం లేదు. శివసేన నియమావళి ప్రకారం పార్టీ నుంచి సిండేను ఉద్ధవ్ తొలగించలేరు. మెజార్టీ ఎమ్మెల్యే సిండేతోనే నిర్ణయాన్ని వెలువరించిన మహారాష్ట్ర స్పీకర్పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే చెప్పిండు. సో మహారాష్ట్రలో నిన్న ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే అక్కడి ప్రభుత్వము స్పీకర్ తీసుకున్నాడు. సో ఏక్నాథ్ సిండే ఏది శివసేన పార్టీని చీల్చి ఎమ్మెల్యేలంతా గుంజుకుపోయి అక్కడ బీజేపీ పార్టీతో కలిసి సర్కారుని ఏర్పాటు చేశారు కదా. ఇక స్పీకర్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేయాలి పార్టీ నుంచి బయటకు పోయినాలని చెప్పేసి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అడిగారంటే లేదు ఈ ఉద్ధవ్ ఠాక్రే ఇది నీది కాదు పార్టీ, ఏక్నాథ్ సిందేదే, ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యే ఆయన ఎంబడి ఉన్నారు కాబట్టి ఆయనదే పార్టీ, విలీనం అయినట్టే అని చెప్పేసి మొత్తం మీద అయితే శివసేన నియమాల ప్రకారం అంట షిండేను ఉద్ధవ్ తొలగించలేరు అనేటువంటి చెప్పేసి. సో ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన వేయడం లేదని చెప్పేసి తేల్చి చెప్పేసాడు. ఆలయ ప్రారంభానికి మేము రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా, ఖర్గే, అదిర్ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమాన్ని వ్యాఖ్య రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ నేతలు. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, బీజేపీ పార్టీ అయోధ్యలో 22వ తారీఖున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది కదా, దాన్ని ఖచ్చితంగా బరాబర్ ఎన్నికలకు తీసుకెళ్తారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? 500 ఏళ్ల నుంచి రామాలయం అయోధ్యలో నిర్మాణం చేయాలి బాబ్రీ మసీద్ దగ్గర అని చెప్పేసి 500 ఏళ్ల నుంచి కళ్ళది అనుకుంటూనే వస్తుంది భారతదేశం. కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడైతే వస్తుంది. ఖచ్చితంగా రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బరాబర్ ఇది ఆయుధంగా, ఒక వజ్రాయుధంగా ఈ ఎన్నికల్లో వాడుకోబోతా ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దూరం అయ్యారు. సో రామ మందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఎవరు వెళ్తలేరంట పెద్ద పెద్దోళ్ళు కాంగ్రెస్ పార్టీలో. ఇక చంద్రబాబుకు భారీ ఊరట. ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసులలో ముందస్తు బెయిలు, మద్యం కేసులో కొల్లు రవీంద్ర శ్రీనారేష్కు కూడా కేసులపై బహిరంగ వ్యాఖ్యలు చేయదు చంద్రబాబు న్యాయస్థానం ఆదేశం. 48 గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలి దర్యాప్తు అధికారికి కోర్టు ఆదేశించిందట. ఒకసారి మన గుమాస్తా పత్రిక అంటే కేసీఆర్ జేబు పత్రికలో ఎట్లా డబ్బా కొట్టారు, ఎట్లా ఏమేం చేశారో చూద్దాం. నో గ్యారంటీ, ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలైనా కర్ణాటక లాగే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేసుడేనా, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి. సీఎం తేదీలు ప్రకటించిన అమలు సంగతి ఏమైంది? ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు? ఇన్ఛార్జి మంత్రులతో సిడిఎఫ్ నిధులు ఖర్చా, ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేయడం సరికాదు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. గప్పుడు గింత ఎందుక వీళ్ళకి బలుపు గింతగా అనుకోలేదు. ఇంకా అధికారం కోల్పోతే ఎట్టుటో చూడు, తట్టుకోలేకపోతున్నారు. ఆగమాగం అగుడు అయ్యి గాయ గత్త వేసేసి అప్పుడే పెట్టిన గుడ్డు మీద పుట్టిన పిల్ల మీద ఎంబడే మూక దాడులు చేసినట్టు గుండన్నకల్లాగా ఎంబడబడి ఏటాడుతున్నారు. జర
ప్రజలు నమ్మేటట్టు రాదు రాజకీయాలు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు చెప్పుర్రి? నెల అయింది రాబోయింది మాకు అప్పుడే గింత పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, 420 హామీలు అమలు చేస్తారా లేదా గల్లబట్టి గుంజుడు. ఏంది రాబాయి? 10 ఏళ్ళ మీరు చేసింది ఏదో చెప్పకుండా వాటి మీద చర్చ జరగని. ఇక్కడ చూడు చాలా కీలకమైనటువంటి 10 ఏళ్ళ ఇలా అవినీతిని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చేసినటువంటి లూటీ మొత్తము ఎండగట్టి బయట పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పైన 420 హామీలు ఇచ్చిందని చెప్పేసి ఉల్టా చోర్ కొత్వాల్కి డాంటే అనే చందంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుందంటే ఈ ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ చర్య ఇంకోటి ఉండదు నాకు తెలిసి. నో గ్యారెంటీ ఇక్కడ కూడా హామీలు కర్ణాటకలో ఎట్టయితే హామీలు పడికేసారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ కూడా అప్పుడే చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు అంతే. ఇలా పార్టీ బతుకుడు కష్టం రా నాయన, నిజంగా చెప్తున్నాను, ఇలా పార్టీ బతుకుడే కష్టం. అందుకని ఆ పార్టీని లోక్సభ ఎన్నికలలో ఎక్కువ ఎన్ని సీట్లు తీసుకురావాలని గిట్ట అప్పుడే దాడులు చేస్తుంది. దానికి మించిన వ్యూహం ఇంకోటి లేదు. కేసీఆర్ని జాకీలు పెట్టి మీనికి ఎప్పుడు దేశంలో కేసీఆర్కు ఉన్నటువంటి చరిష్మ ఇంకోనికి లేదని ఉద్యమ ముచ్చట్లు ఎప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఇవి కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలలో బలమైనటువంటి ఆ నాయకత్వంతో ముందుకెళ్ళి ఎక్కువ సీట్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఇంకోటి కానేలేదు. గదే త్వరలో కొత్త పవర్ పాలసీ, అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీయండి. అధిక ధరకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి. గృహజ్యోతి పథకం అమలు ప్రణాళికలు విద్యుత్ ప్రాజెక్టులో పనుల్లో వేగం పెంచాలని చెప్పి సీఎం చేసినటువంటి. సో పవర్ పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకలకు సంబంధించి రాసుకొచ్చినట్టే గ్రేటే. ఇక వడ్ల పైసలు రాలే, రైతు మందు వాడలే, నడిమిట్ల నరకం. ఇక రైతుకు అందాల్సిన ధాన్యం సొమ్ము 1000 కోట్లు, పంటలు కొనుగోలు చేసి నెల గడుస్తున్న డబ్బులు ఇవ్వని సర్కారు, పాత అప్పులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల మెలిక, యాసంగి పంటకు పైసలు లేవని అన్నదాతల ఇబ్బందులు అంట. సో ఇక చూడరు, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఎంబడి వచ్చిన పైసలు రైతులు ధర్నాలు చేశారు, బేడీలు వేసారు. రైతులకు ధాన్యం కొనుర్రా అని చెప్పేసి వానలు పడ్డప్పుడు ధాన్యం కొనుర్రా అని కొనకుండా నానబెట్టడంతోన మొలకలు వచ్చిన సందర్భాలు చూసినాం. ధాన్యం కొన్న నెలల తరబడి రైతులు ఎదురు చూసారు పైసల కోసం. అసలు ధాన్యం కొనడానికే కేసీఆర్ మొగ్గు చూపాలి. నేనెందుకు కొట్ట, మీరు పోయి అమ్ముకోపోరు అన్నట్టు ఎంత కుటిలమైనటువంటి రాజకీయం చేస్తున్నారు చూడరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే రైతుల పేరు మీద నరకం అనుభవిస్తున్నారని చెప్పేసి ఈ పత్రిక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాందాన్ని మొత్తం కూడా వాళ్ళు చేసిన సంసారం అబ్బా, ఎదుటోళ్ళు చేసినంటే అది దొంగ పనో వ్యభిచారమో ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టు కలరింగ్ ఇచ్చే కార్యక్రమం తప్పిస్తే ఇంకోటి లేదు. ఈ అప్పుల్లో రాజస్థాన్ విద్యుత్ సంస్థలు గత కాంగ్రెస్ హయాంలో 90,000 కోట్ల రుణాలు, బడ్జెట్లో మెజార్టీ వాటా ఇకపై మితికే అంటారు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆందోళన. ఈ కాశ్మీర్లో కటిక చీకట్లు 12 నుంచి 16 గంటల పాటు కోతలు, గడిచిన 20 ఏళ్లలో చూడని సంక్షేమం, రాజస్థాన్తో కరెంట్ ఒప్పందమే కారణమా అని చెప్పేసి ఇది వార్తలు వచ్చి ప్రజా గొంతుగా బీఆర్ఎస్ ఉప్మని ఊదేస్తామని కొందరు పగటి కాలాలు అంటున్నారు. బీఆర్ఎస్ లేకుండా చేయడం ఎవరి తరం కాదు, నేతలు క్యాడర్పై పెట్టిన తప్పుడు కేసులు ఎదుర్కొంటాం, ప్రభుత్వ విధానాలను ఎండగట్టి కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో శిక్షణ తరగతులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఎక్కడ చేజారిపోతుంది అనేటువంటి వణుకైతే ఇలాలో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ బతుకుడే తెలంగాణలో కష్టమనే చర్చ నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు ఈ పార్టీ బతకాలన్నా సావాలన్నా రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలే వేదిక కాబోతున్నాయని చర్చ చేస్తున్నారు. దాన్ని ఊతినట్టే పార్టీ ఊతుందని కలగానేటోళ్ళకు ఇగో మేము ఎట్లా చేయాలనో మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు కేటీ రామారావు. ఆర్టీసీలో కార్యనిర్వహణ నియామకాలు చిందేదే శివసేన, తప్పెవరిది శిక్ష ఎవరికి, రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శల వెలువ, తప్పు చేసిన వారిపై చర్యల విషయంలో పక్షపాత, ఉన్నతాధికారుల తీర్పై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహం, రోడ్డు ప్రజాపాలన చర్యలపై సర్వత్ర విమర్శలు, నమస్తే కథనంతో లోపాలు సరిదిద్దుకున్న జిహెచ్ఎంసీ. సో ప్రజాపాలనకు సంబంధించిన అంటే 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన అప్లికేషన్లు రోడ్ల మీద బండ్ల మీద తీసుకున్నది సంచలనంగా మారిందిగా, దానిపైన విమర్శనాత్మకమైన కథనం నిన్న వచ్చిందిగా. నేనే నెంబర్ 2 అని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత నేనే అని చెప్పేసి క్యాబినెట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభావేదిక పైన చెప్పుకొస్తున్నారంటే ఇక దాని మీద కాంగ్రెస్లో చర్చ అవుతుందని చెప్పేసి అదో వార్త. ఇక
ప్రజాపాలన పేరు మీద సైబర్ మోసాలు జరుగుతున్నాయట. మహిళలను రంగంలోకి దింపి లబ్ధిదారుల వల్ల ఓటీపీ అడిగి ఖాతా నుంచి 10,000 దోపిడీ నిజామాబాద్లో వెలుగులోకి. జర జాగ్రత్తలు. ప్రజాపాలన మీద ఎవరైనా ఫోన్లు చేసి ఓటీపీ చెప్పారని చెప్పేసి ఎవరైనా చెప్పారు అనుకోరి కథ మీ అకౌంట్లో ఉన్నటువంటి పైసలు మొత్తం ఎత్తుకోతారు. కళ్ళు మూసి తెరిసే లోపే మీ అకౌంట్ మొత్తం గుల్ల అయితే తస్మాన్ జాగ్రత్త. కేటుగాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఇట్లా అడ్డగోలుగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆ అప్లికేషన్ల పేరు మీద ఏది వచ్చినా మీరు స్పందించకండి, అధికారులు మీ ఇంటికి వస్తారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. జాగ్రత్త. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. షబాస్ హెచ్ఎం. గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన హెడ్ మాస్టర్ నాయక్. ఈ విద్యార్థులకు గంజాయి చాక్లెట్ అమ్మిన ఒడిశాముట. పిల్లల ప్రవర్తనలో తేడా గమనించి నిఘా పెట్టిన టీచర్ విద్యార్థులతో స్నేహంగా మెలిగి సమాచార సేకరణ ఆధారంతో పోలీసులకు ఫిర్యాదు, 3 అరెస్ట్. ఇక ఈ పని మొత్తము గంజాయి పట్టుకున్న పని మొత్తం హెడ్ మాస్టర్కి అప్పచెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కనియకుండా హెడ్ మాస్టర్కి అప్పచెప్పారు. ఏం బిక్కిరాబాయ్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎప్పుడైనా చెప్పిరా? ఏమైనా వచ్చినాయి? మొత్తం దొరికిన దొంగలే వదిలిపెట్టిన పాలకులు మీరు. ఇంతకన్నా దరిద్రమైన వార్త ఇంకోటి ఉండదు నాకు తెలిసి. సో ఇవి గుమస్తా పత్రిక. ఒకసారి తీర్మానమాలన్న శనార్థి తెలంగాణలో పల్లా 1 నంబర్ చోరు రాజశేఖరరెడ్డి భూ కబ్జాల పర్వం. వందల సంఖ్యలో ప్లాట్ల ఆక్రమణ, 10,000 ఎకరాల కబ్జాలు, 2,000 గజాల పార్కు స్థలం గయాబ్, 3.5 ఎకరాల స్థలాన్ని 24 ఎకరాలు కాజేసింది. ఇక చచ్చినోళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్. నీలిమ ఆసుపత్రి భగవంతం బజార్లోకి వంత వాడిన రెవెన్యూ పోలీస్ యంత్రాంగం 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం. సో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఎన్నికలు జరిగినప్పుడు తీర్మానమాలన్న ఆయన మీద పోటీ చేసిండు. ఎన్నికలలో అవకతవకలు చేసిండు. అప్పటి నుంచేలే వీళ్ళిద్దరి మధ్యలో అయితే వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూ ఉంది, యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి భాగవతాలు మొత్తము ఎండగట్టి ప్రజల ముందుకు పెట్టే కార్యక్రమంలో తీర్మానమాలన్న చాలా స్పష్టంగా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన భూదందాలు కావచ్చు, దవాఖానకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి ఎట్లా దోపిడీ చేసిండు, ఎట్లా తెలంగాణ లూటి చేసిండు, ఎట్లా భూముల చేరబట్టి మొత్తం బయట పెట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. చూడురి. ఈ ఆదిలాబాద్ అభివృద్ధిలో వెనుకబడింది, జిల్లా అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఆదిలాబాద్పై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. డెవలప్మెంట్పై చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా నన్ను నియమించడం అదృష్టం. కాంగ్రెస్ సమన్వయకర్తల సమావేశంలో మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేసింది. ఈ రైతు బంధు అపోహలు వద్దు, రైతు బంధుపై అపోహలు వద్దు. పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతు బంధు. కేసీఆర్ హయాంలో మాటలకి పథకాలు మా ప్రభుత్వంలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నాడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పేసి పువ్వులెట్టి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టు భూములు లేదంటే అధికార మాగదంతో విరవీరు కావచ్చు, మేము సేవకులు మాత్రమే 10 సీట్లకు 9 సీట్లు గెలిచినాం అని చెప్పేసి సో ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రి చెప్తా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎట్లా లూటి చేసిరో మొత్తము చెప్పుకొచ్చాడు. అది బీఆర్ఎస్ బీజేపీ ఈవెంట్. రామమందిర వేదికపై కాంగ్రెస్ క్లారిటీ. తాము హాజరు కాబోమంటూ స్పష్టం. లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ నిర్ణయం. రామ మందిరం బీజేపీ రాజకీయ ప్రాజెక్టు, మతం అనేది వ్యక్తిగత విషయం అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు అయితే తేల్చేశారు. ఈ కాంగ్రెస్ విజయానికి కార్యకర్తల పునాదులు, వారి కృషితోని రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వవైభవం. దశాబ్దాలుగా కార్యకర్తలు కష్టపడ్డారు. వాళ్ళు కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన పోసుకున్న రుణం తీరదు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంక మోగించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ తీర్మానమాలన్న. సో తీర్మానమాలన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళొక్కసారి పోటీ చేయడానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించబోతుందంటూ కొన్ని వార్తలు అయితే ఆయనే స్వయంగా తానే ప్రకటించిండు. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు నువ్వే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నావు, చూసుకోపో అని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల గురించి పోగొడతారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. సభ్యుల రాజీనామాను కూడా ఆమోదించిన గవర్నర్. న్యాయ సలహాల తర్వాత నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను సహించాం. ఆందోళన బస్ డ్రైవర్పై దాడి స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్. బైకర్ నిర్లక్ష్యంగా నడిపి డ్రైవర్పై దాడి చేశారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చాలాల రైతు గడువు పెంచినటువంటి వార్త ఉండొచ్చు. ఇక పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇక ఒక్కసారి పెద్దపల్లి రాజన్న నేటి మాట చూద్దాము. ఓ పాత ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యం బాగైందా? ఇంట్లోకి బయటకు తిరుగుతున్నావా? బక్కపల్లి శరీరమా, బొక్కల్లో బలం లేకుంటే జర జాగ్రత్త సుమి. సుదులయించుకొని కాంగ్రెస్ వాళ్ళ పాలనను గమనిస్తున్నావా? నీ పేరు తెలియని దినం లేదు. నీ ఏ సంస్థల పైలు ముట్టినా అప్పుల కుప్పలే దర్శనమిస్తున్నాయి. తెలంగాణను ఈ పాటికి తెస్తావని కలలో కూడా అనుకోలే. నువ్వు అన్నట్టే తెలంగాణ ప్రజలు నిన్ను రెస్టుకు తీసుకోమని పంపించారు. జర మీ రాములకు చెప్పు,
మునికాల మీద నడుస్తుండు, ఇంకా అధికారం ఉన్నామనే భ్రమణ మెదులుతుండు. తెలంగాణ ప్రజలు అణచివేత అన్యాయాన్ని ఎక్కువ రోజులు భరించలేరని, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకలేరని, ప్రజలు తిరగబడితే కొమ్ములు మొలిచిన వీరులమనే మట్టి కల్పిస్తామని తలలు మాసిన నాయకులు ప్రతిపక్షంలో కూర్చుండబెడతారని జర చెప్పుకోనికి. సో మొత్తం మీద అయితే పెద్దపల్లి రాజన్న కేసీఆర్ కొడుకు మీద గట్టినే అరుచుకున్నాడు. సో ఇది నేటి మాట. సో దయచేసి మిత్రులారా మర్చిపోకురి, నేత పలుకు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇదే మీరు మీ గొంతుకగా ప్రభుత్వాలని పార్టీలను ప్రశ్నించాలన్నా, ప్రజల యాతన బాధ కష్టాలను ప్రశ్నించాలన్నా సోషల్ మీడియా అనేది ఈరోజు ఒక ప్రపంచం సృష్టిస్తున్నటువంటి తీరు. అందుకని నేత పలుకు న్యూస్ ఛానల్ మీ గొంతుకగా ముందుకు వస్తుంది, మీ వాయిస్ని తీసుకెళ్తుంది. అందుకనే ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.